ఫస్ట్ బర్త్డే అనుకుంటా, బర్త్డే బాయ్ లేకుండా స్టేజ్ పైన. ఆ బర్త్డే బాయ్ ఎంత చాలు అంటే పిలుస్తారని చూస్తా ఉంటాడు. అతనికి వెళ్ళి చూడంగానే ఏదేమి నేను దేవునికి స్తోత్రం కలుగును గాక. గడిచిన ఒక సంవత్సరం నుంచి ఒక నూతన సంవత్సరం వరకు చిన్నారిని దేవుడు కాచి కాపాడిన విధానం కొరకే దేవుని స్తుతిస్తూ ఒక 2 నిమిషాలు మనము వాక్య సందేశంలో వెళ్దామండి. అందరి తలను నడుచుకున్నట్లయితే ప్రార్థన. మమ్మల్ని అతి మిగిలిగా ప్రేమించిన మా ఒక ప్రియ తండ్రి, నీ యొక్క పశునామటి స్తోత్రం రాజా. 2-3 నా నామ చెవుల మధ్య ఉంచిన దేవానికి వేలాది స్తోత్రం. ఎవరికి లేని యొక్క ధన్యత మాకు అనుగ్రహించిన దేవా మీకు వేలాది స్తోత్రం ప్రభా. ఏ నిమిత్తంగా ప్రభా మేమందరం ఇక్కడ చేరి ఉంటున్నామో మీకు బహాటంగా తెలుసు ప్రభా. కేవలం యొక్క బర్త్డే మేము ఆచరిస్తుండగా ప్రభా, చిన్నారిని ప్రభా మీరు ఎంతగానో కాచి కాపాడిన విధానం కొరకై స్తోత్రం. గడిచిన ఒక సంవత్సరం అంతాను ప్రభా బిడ్డను కాచి కాపాడిన విధానం కొరకై స్తోత్రం. మంచి ఆరోగ్యం దయచేసినందుకు స్తోత్రం. మరొక నూతన సంవత్సరంలో అడుగు పెట్టేదానికి ఇచ్చిన అవకాశం దేవుని స్తుతిస్తూ సకల మహిమ మీకు చెందేలాగా యేసయ్య పరిశుద్ధ నామం అడుగు పెట్టుకున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇదొక బర్త్డే అనేది ఒక ఆచారం అయిపోయింది ఇప్పుడు ఈ యొక్క ఇంట్లో, ప్రత్యేకించి ఈ యొక్క ఆవరణంలో కదా. ఇది 2వ బర్త్డే అనుకుంటా, 3వ బర్త్డేనా? లాస్ట్ టైం నేను మిస్ అవుట్ అయినా. దేవునికి స్తోత్రం. ఓకే, కెవిన్ ఒక బర్త్డేనా. ఈరోజు మనము అందరికీ తెలిసిన ఒక వాక్యం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఇదొక మెమరీ వర్స్. ఎల్లప్పుడూ ఆనందించుడి. మరలా చెప్తా ఉంటున్నాను, ఆనందించుడి. నిజంగా సంతోషము కదా, సంతోషం అనిపిస్తుంది. చిన్నారుల బర్త్డే, చిన్నారులే కాదు, ఇప్పుడు ఒక ట్రెండ్ అయిపోయింది. అందరు పెద్దవాళ్ళు ఇంకా బర్త్డేలు చేసుకుంటా ఉన్నారు కదా. బర్త్డేలు చేసుకుంటా ఉంటే ఒక కృతజ్ఞతగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నాం. ఎందుకంటే మనము జీవించే ఒక రోజులు ఎలా ఉంటున్నాయంటే ఇంతలో ఉండి ఇంతలో అమ్మాయి ఒక పరిస్థితులు ఉండగా, అది ఇంకా చిన్నారి కెవిన్ నిజంగా ద మోస్ట్ అవైటెడ్ ప్రేయర్ అనుకుంటా నేను, ప్రవీణ్ అని అడిగినట్లుగా అయితే కదా. మొదటిగా మగపిల్లడు పుట్టి తర్వాత ఆడపిల్ల పుడితే ఏం పెద్దగా టెన్షన్ ఉండదు, కానీ ఫస్ట్ ఆడపిల్ల పుట్టి 2వది కన్సీవ్ అయినప్పుడు ఒక టెన్షన్, ఏమవుతుంది నెక్స్ట్. అది దేవుని చిత్తం లేండి, ఇట్స్ నథింగ్ టు డూ. బట్ ఏదో ఒక ఆశ, ఎందుకంటే ఇద్దరు ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది కదా. అదే నేను అందుకే చెప్పాను, ద మోస్ట్ అవైటెడ్ ప్రేయర్ ఆన్సరింగ్ అని. ఏది ఏమైనాను దేవునికి స్తోత్రం కాక కెవిన్ను ఈ యొక్క ఇంటికి, ఈ యొక్క కుటుంబానికి దేవుడు అనుగ్రహించినందుకు రాబోయే రోజులలో దేవుడు ఇంకా ఎక్కువగా అత్యధికముగా ఆయనను ఆశీర్వదించేలాగున మంచి ఒక ఆరోగ్యము, పరలోక జ్ఞానంతో, ఇప్పుడు స్కూల్ ఇంకా స్టార్ట్ అయింది బిడ్డది, సో పరలోక జ్ఞానంతో దేవుడు నింపేలాగిన. అందుకనే ఇక్కడ ఉన్న వారికి అందరికీ చెప్పే మాట, అందరికీ తెలిసిన ఒక విషయమే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అదే రీతిగా మనం చూసినట్లయితే హబక్కు 1వ అధ్యాయము 2వ వచనం. ఎన్నోసార్లు మనకు, నేను ఎందుకు ఈ యొక్క విషయం చెప్తా ఉన్నానంటే, ప్రత్యేకించి అన్నగారిలో చూసాము, ధర్మరాజన్న వాళ్ళకి 2 కుమార్తెలు, ఈమెకు ఇంకా ఫస్ట్ కుమార్తె, ఆ తర్వాత హౌ ఇట్స్ గోయింగ్ టు ఎండ్ అనేది ఒక ఎంజైటీ వీళ్ళల్లో ఉన్నప్పుడు, మనం ఎన్నోసార్లు మన ఒక జీవిత కాలంలో ఎన్నోసార్లు అనుకుంటాం, ఇలా జరగాలి, అలా జరగాలి, ఇలా ఉంటే బాగుంటుంది, అలా బాగుంటుంది అని మొర పెడతాము. అయితే కొన్ని విషయాలలో ఏమవుతుందంటే ఆలస్యం అవుతుంది, కానీ ఇట్ ఈస్ అ డిలే నాట్ అ డినయల్ అంటారు. అంటే ఆలస్యం అవుతుందేమో కానీ నిర్లక్ష్యం అనేది ఉండదు దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టినట్లయితే. ఇక్కడ ఈ యొక్క విషయంలో మనము హబక్కూకు 1వ అధ్యాయము
రెండవ వచనంలో ఏమంటున్నదండి? యెహోవా యెహోవా నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు. ఆ, బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొరపెట్టినను ఆ, నీవు రక్షింపకయున్నావు. ఆ, నేనెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? ఆ, బాధ నీవేళ ఊరికయే చూచుచున్నావు కదా. చూచినను నాశనం. మనము మన ఒక విషయాలలో మొరపెడతా ఉంటున్నాం. ఎన్నో మంది ఇది చూసినట్లయితే ఎందుకు నా యొక్క స్థితిగతులు మారటంలా, ఎందుకు నా ఒక పరిస్థితి మారటంలా, విషయము పిల్లల గురించి, మగ పిల్లలు ఆడపిల్ల అని కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళ ఒక ఆత్మీయ జీవితాలలో ఒక ప్రశ్న అనేది అందరికి వస్తుందండి. ఎందుకంటే అందరూ దేవుని బిడ్డలే, మంచి విశ్వాసులే, దిననిత్యము ప్రార్థించే వాళ్ళగా ఉంటున్నాము. మనం ప్రతిరోజు మన ఒక ప్రార్థన విజ్ఞాపనలో ఏదో ఒక విన్నపాలు దేవునితోటి మనము ప్రేయర్ చేస్తూ ఉంటున్నాము. ఎన్ని రోజులైనాను నేను ప్రార్థించినను, ఎందుకు నాకు ఉత్తరం రావటం లేదు, ఎందుకు నా ఒక ప్రేయర్కు ఆ ఒక ఆన్సర్స్ లేవని ఎంతో బాధపడతా ఉంటాము. అయితే దేవుడు అదే రీతిగా 2వ అధ్యాయము 3వ వచనంలో అదే బుక్ లో మనం చూసినట్లయితే నిర్ణయ కాలం అంటే దేర్ ఈస్ అ సర్టన్ టైం, అంటే ఒక నిర్ణయ కాలం, దేవుడు నిర్ణయించిన కాలం, మనకి నిర్ణయం కాలం కాదు. మనమైతే ఈ రోజుకి ఈ రోజు ఇప్పటికిప్పుడే కదా ఇన్స్టెంట్ గా జరగాలి అనిపిస్తుంది. అయితే అదేమంటారు, లేట్గా వచ్చినాను లేటెస్ట్ గా అంటారు కదా కదా, సబర్ కఫల్ మిగతా అవుతాయి. అతనే దేవుడికి he has a certain plan and purpose. మన ఒక జీవితాలలో మనం ఏం ప్రార్థించినానో, మేబీ వీఆర్ గోయింగ్ ఇన్ అ రఫ్ టైం, ఒక అనుకూలమైన పరిస్థితి లేదేమో మన ఒక జీవితాలలో, కానీ అయితే ఒక్కసారి దేవుని యొక్క కార్యాలు జరిగినప్పుడు, ఆయన నిర్ణయించిన ఒక కాలంలో ఆ ఒక కార్యం జరిగినప్పుడు ఎలా ఉంటున్నాయంటే, కనులు చూడనివి చెవులు వినని కదా, ఎంత ఆశ్చర్య కార్యాలు. నాకు తెలిసిన మటుకు ఫస్ట్ కెవిన్ పుట్టి తర్వాత చెరి పుట్టి ఉంటే అంత పెద్ద క్రేజ్ ఉండేది కాదేమో అనిపిస్తుంది ఇప్పుడు ఉండే పరిస్థితులలో కదా. ఒక చిన్న ముందు చదవమ్మా, నేను ముగిస్తాను. జరుగును సమాప్తమగుటకై ఆతురపడుచున్నదని అది తప్పక హల్లెలూయా హల్లెలూయా. ఈ యొక్క మాట మనము మన ఒక ప్రేయర్స్ లో, ఒక విశ్వాస జీవితంలో మనం ఏమైతే ప్రార్థిస్తామో దేవుడు అక్కడ అన్ని మన విన్నపాలు, అన్ని మన మొరలను ఆలకించే దేవునిగా ఉంటున్నాడు. ఈజ్ ఆన్సరింగ్ గాడ్. ఎప్పుడు యా టైంలో ఎలా ఇయ్యాలి అనేది ఈజ్ ద డిసైడర్. అతను డిసైడ్ చేస్తాడు. ఇక్కడ చూసినప్పుడు ఎందుకంటే ఆయన చేసే ఒక కార్యాలు ఎలా ఉంటున్నాయంటే అద్భుతంగా, నలుగురు మాట్లాడుకునేలాగా ఉంటున్నాయి. ఎంత అంటే కనులు చూడనివి చెవులు వినని. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ఈ యొక్క ప్రేరణ ముగిస్తానండి. ఒకరోజు ఏమైందంట, ఒక ఎలిఫెంట్ ఏమైతే ప్రార్థిస్తామో దేవుడు అక్కడ అన్ని మన విన్నపాలు, అన్ని మన మొరలను ఆలకించే దేవునిగా ఉంటున్నాడు. ఈజ్ ఆన్సరింగ్ గాడ్. ఎప్పుడు యా టైంలో ఎలా ఇయ్యాలి అనేది ఈజ్ ద డిసైడర్. అతను డిసైడ్ చేస్తాడు. ఇక్కడ చూసినప్పుడు ఎందుకంటే ఆయన చేసే ఒక కార్యాలు ఎలా ఉంటున్నాయంటే అద్భుతంగా, నలుగురు మాట్లాడుకునేలాగా ఉంటున్నాయి. ఎంత అంటే కనులు చూడనివి చెవులు వినని. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ఈ యొక్క ప్రేరణ ముగిస్తానండి. ఒకరోజు ఏమైందంట, ఒక ఎలిఫెంట్, ఏనుగు, ఒక కుక్కని అంటారు. ఓకే, కుక్క మళ్ళీ ఏనుగు రెండు ఒకటేసారి ప్రెగ్నెంట్ అయ్యేసరికి ఇంకా వాళ్ళ చర్చలో వాళ్ళ యోగక్షేమాలు మాట్లాడుకుంటూ, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి మాట్లాడుకుంటూ, నువ్వు కొంచెం కేర్ తీసుకోవాలి, ప్రెగ్నెంట్ ఉండవు నువ్వు, అట్ట ఇట్ట అని ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటే ఏమైందంట, ఈ యొక్క కుక్క ఇద్దరు ఒకటే టయానికి ప్రెగ్నెంట్ అయినను ఈ కుక్కది ఏమైందంటే 6 నెలలకు డెలివరీ అయింది. డెలివరీ అయ్యేసరికి
ఎన్ని మంది పిల్లలు అంటే కుక్క పిల్లలు 6 పిల్లలు ముద్దుగా ఉన్నాయంట. వచ్చి చూపించాదంట, చూడు అని. దేనికి చూపించేది? ఏనుగుకు చూపించాదంట. చూపిస్తే అవునా, చాలా చక్కగా ఉన్నాయి, నిజంగా ముద్దుగా ఉన్నాయి అన్నమాట. అంటే కుక్క పిల్లలు ముద్దుగానే ఉంటాయి కదా, అలా అయినాయంట. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కుక్క ప్రెగ్నెంట్ ఉందంట. ప్రెగ్నెంట్ అయ్యి మళ్ళీ వచ్చి ఈమెతోటి ఎవరితోటి ఏనుగుతో మాట్లాడుతూ ఉంటే ఏనుగు ఏమంటుందని సేమ్ పరిస్థితిలో ఉందంట, ఇంకా క్యారింగ్ లోనే ఉంది. అడిగేదంట, ఏంది గుడ్ న్యూస్ ఏం లేదా, చూడు నేను 2వసారి కన్సీవ్ అయినాను ఏందని. అంతే మాట్లాడుతూ ఒక 6 నెలలు గడిచిన తర్వాత ఆ కుక్కకు మళ్ళీ ఒక 6 కుక్క పిల్లలు అయినాయి. ఆ తర్వాత ఇలా ఏమైందంటే ఒక 2 సంవత్సరాల తర్వాత ఇదే జరుగుతా ఉంటే ఈ కుక్కకి ఎందుకు డౌట్ వచ్చిందంట. ఏమన్నదంటే ఏనుగుకు, నిజంగా మనలో మన మాట, నువ్వు నిజంగా ప్రెగ్నెంటే ఉన్నావా అని. అది ఎందుకు అలా చెప్తా అంటే, మరి ఏంది నీతోటి నేను ప్రెగ్నెంట్ అయినాను, ఈ పాటికి 4 సార్లు డెలివరీ అయినాను, అయితే నీదేంది ఇంకా నో గుడ్ న్యూస్ అంటే ఏనుగు చెప్పిన ఒక మాట ఏమంటే, యు జస్ట్ వెయిట్ అండ్ సీ అన్నమాట. ఏమన్నదంట, యు జస్ట్ వెయిట్ అండ్ సీ. ఇప్పుడు 4 సార్లు ఏమైతే నువ్వు డెలివరీ అయిందో, ఎన్ని మంది వచ్చారు నిన్ను చూడడానికి, ఎన్ని కుక్క పిల్లలు ఇప్పటికీ సజీవంగా ఉంటున్నాయి, ఎన్ని ఒక మంచి స్థితిలో ఉంటున్నాయి, ఏ ఒక ఉన్నతంగా ఉంటున్నాయి, ఏముంటున్నదో నీకు బాహటంగా తెలుసు, నేను చెప్పాల్సిన పని లేదు. అయితే నా ఒక డెలివరీ టైం ఇదే వారంలో ఉంటున్నది, అది ఎలా ఉంటున్నదో నువ్వు చూడన్నదంట. అనేసరికి కరెక్ట్గా కాలము, నిర్ణయించిన కాలం వచ్చింది. వస్తే అన్ని పేపర్లలో, అన్ని ప్యాంప్లెట్స్లలో, బ్యానర్లు, ఇక్కడక్కడ ఒక బ్రేకింగ్ న్యూస్ అయిపోయిందంట. ఏంటంటే పలాని ఒక ఏనుగు ప్రెగ్నెంట్ అయింది, ద మోస్ట్ అవైటెడ్ డే హస్ కమ్ అని. చూస్తే అందరూ ప్రెస్ మీట్, ప్రెస్ వాళ్ళు, రిపోర్టర్స్ ఎన్నో మంది ఆ ఒక దృశ్యాన్ని చూడడానికి గుంపులుగా వచ్చారంట. గుంపులుగా వచ్చినట్లయితే ఆ టైం వచ్చినప్పుడు ఆ ఒక ఏనుగు డెలివరీ కాగానే ఒక్కసారి ఆ ఒక ఏనుగు పిల్ల డెలివరీ కాగానే కింద పడేసరికి భూమి కదిలిందంట. ఏమైందంట? భూమి కదిలింది. ఒక ఉత్సాహం అందరిలో, ఆ ఒక ఎక్సైట్మెంట్ ఏంటంటే ఎట్ లాస్ట్ ద టైం, నిర్ణయించిన కాలం వచ్చిందని. నిజంగా ప్రియమైన సోదరి సోదరుడా, ఇక్కడ మనము చూడాల్సిన విషయం ఏముంటున్నదంటే, మన ఒక కోరికలు, మన ఒక విన్నపాలు, మన ఒక ఆలోచనలు ఆ ఒక కుక్క పిల్లలు కుక్కలాగా ఉండకూడదు. మన ఒక ఆలోచనలు, మన ఒక ప్రార్థనలు ఎలా ఉండాలంటే, దేవుడు అనుగ్రహించే ఆ ఒక ప్రార్థన జవాబులు కనులు చూడనివి, చెవులు వినని. నిజంగా ప్రియమైన సోదరి సోదరుడా, ఎంత గొప్ప విషయము. ఈ యొక్క కెవిన్ గురించి అనుకోకుండా అంకల్, మా ఇంట్లో నేను చెప్తే బాగుండదు, మీరు చెప్పనని సేమ్ అదే మాట చెప్పారు. నేను అనుకోకుండా జస్ట్ ఈ యొక్క సిద్ధపాటు లేకుండా దేవుని యొక్క కృప ద్వారా